అమెరికా తమ దగ్గర ఉన్న సీక్రెట్ యూఎఫ్ఓ ఫైల్స్ అన్ని రిలీజ్ చేసింది. అంటే నిజంగానే ఈ భూమి మీదకు ఏలియన్స్ వచ్చాయా? ఈ వీడియోస్ అంతా వాళ్ళ ప్రూఫ్సేనా? ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది అమెరికా నేవీకి చెందిన ఫైటర్ జెట్ ఇన్ఫ్రారెడ్ కెమెరాలో రికార్డ్ అయింది. సముద్రం పైన గాల్లో ఆగుతున్న ఒక వింతైన ఆకారాన్ని ఇందులో మీరు చూడొచ్చు. ఈ ఆబ్జెక్ట్కు ఎలాంటి వింగ్స్ లేవు, ఇంజన్ లేదు, కనీసం పొగ కూడా రావడం లేదు. కానీ ఇది ఎంత స్పీడ్గా మూవ్ అవుతుందంటే అమెరికాకు చెందిన మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ కూడా దీన్ని అందుకోలేకపోతున్నాయి. ఇదే కాదు, ఇప్పుడు ఈ ఫోటోను చూడండి. ఇవి 1969లో నాసా చేపట్టిన అపోలో 12 మిషన్లో చంద్రుడి ఉపరితలం మీద తీసిన అఫీషియల్ ఫొటోస్. ఈ ఫోటోలలో చంద్రుడి ఆకాశంలో 5 వేర్వేరు చోట్ల వింతగా మెరుస్తున్న లైట్స్ కనిపిస్తున్నాయి. స్వయంగా పెంటగాన్ ఈ లైట్స్ను రౌండ్ చేసి వాటిని అన్ఐడెంటిఫైడ్ ఫినామినా అని రాసింది. అలాగే 8 పాయింటెడ్ స్టార్ షేప్లో ఉన్న ఈ వింతైన వీడియో కూడా చూడండి. ఇక ఈ వీడియోలో అయితే 130 నుంచి 195 అడుగుల పొడవున్న ఒక సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ను 2024లో అమెరికా మిలిటరీ ట్రాక్ చేసింది. ఒక ఫైటర్ జెట్ దీన్ని తమ టార్గెటింగ్ సిస్టంలో 20 సెకండ్ల పాటు లాక్ చేసింది. కానీ 20 సెకండ్ల తర్వాత ఆ ఆబ్జెక్ట్ సడన్గా మాయమైంది. కొన్ని రోజుల క్రితమే అమెరికా పెంటగాన్ ఒకేసారి 162 సీక్రెట్ యూఎఫ్ఓ ఫైల్స్ను రిలీజ్ చేసింది. ఈ ఫైల్స్లో మిలిటరీ వీడియోస్, పైలట్ ఫైటర్స్ ఇంటర్వ్యూస్, నాసా ఆస్ట్రోనాట్స్ రికార్డ్స్, FBI ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, అలాగే ఎన్నెన్నో పాత ఫోటోలున్నాయి. అలాగే ఈరోజు మనం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కూడా వెతకబోతున్నాం. పదండి. ముందుకు వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ మిషన్లో కమాండర్ చార్లెస్ కాన్రాడ్, రిచర్డ్ గోర్డాన్, అలాన్ బీన్ అనే 3 ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. వీళ్ళు చంద్రుడి ఉపరితలం మీద ల్యాండ్ అయి కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. అపోలో 11 తర్వాత మనుషులు వెళ్తున్న 2వ మూన్ ల్యాండింగ్ మిషన్ ఇది. అందుకే ప్రపంచమంతా ఈ మిషన్ పైనే ఫోకస్ పెట్టింది. 3 రోజుల ప్రయాణం తర్వాత ఈ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి ఆర్బిట్లోకి చేరుకుంది. ఆస్ట్రోనాట్స్ తమ కిటికీలో నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూస్తున్నారు. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతోంది. కానీ అప్పుడే ఎవరూ ఊహించని ఒక వింత జరిగింది. ఆస్ట్రోనాట్స్కు చంద్రుడి ఆకారంలో కొన్ని మెరుస్తున్న వస్తువులు కనిపించాయి. 1 కాదు 2 కాదు 5 వేరువేరు చోట్ల బ్రైట్ లైట్స్ కనిపించాయి. ఈ లైట్స్ చంద్రుడి ఉపరితలానికి పైన ఉన్నాయి. చంద్రుడి మీద ఎలాంటి అట్మాస్ఫియర్ లేదు, కరెంట్ లేదు, మనుషుల బేస్ క్యాంప్స్ లేవు, కనీసం ఏ శాటిలైట్ కూడా లేదు. మరి ఈ లైట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? వెంటనే ఆస్ట్రోనాట్స్ ఈ లైట్స్ను ఫోటోలు తీశారు. ఆ ఫోటోలను దశాబ్దాల పాటు అత్యంత సీక్రెట్గా ఉంచారు. ఎవరికీ చెప్పలేదు, ఏ న్యూస్ ఛానల్లోనూ రాలేదు. కానీ ఇప్పుడు పెంటగాన్ రిలీజ్ చేసిన 162 ఫైల్స్లో ఈ ఫోటోలు దర్శనమిచ్చాయి. పెంటగాన్ స్వయంగా ఆ ఫోటోల్లో ఉన్న మిస్టీరియస్ లైట్స్ను సర్కిల్ చేసి రిలీజ్ చేశాయి. ఆ ఫోటోలో 12 లూనార్ మిషన్ సమయంలో ఈ అన్ఐడెంటిఫైడ్ ఫినామినాను అబ్జర్వ్ చేస్తున్నట్లు ఆ రిపోర్ట్స్లో రాశారు. ఇక అసలైన టాపిక్లోకి వెళితే కేవలం అపోలో 12 మిషన్లో మాత్రమే ఇలా జరగలేదు. 3 ఏళ్ల తర్వాత 1972లో అపోలో 17 మిషన్ వెళ్ళింది. మనుషులు చంద్రుడి మీదకు వెళ్లిన చివరి మిషన్ అదే. ఈ మిషన్లోని ఆస్ట్రోనాట్స్ కూడా కొన్ని వింతైన విషయాలు రిపోర్ట్ చేశారు. పెంటగాన్ ఇప్పుడు రిలీజ్ చేసిన రికార్డ్స్లో ఈ మిషన్ ఆడియో ట్రాన్స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఇందులో ఆస్ట్రోనాట్స్ తమ మిషన్ కంట్రోల్తో మాట్లాడుతున్న మాటలున్నాయి. తన కిటికీ బయట చాలా మెరుస్తున్న వస్తువులు తేలుతూ కనిపిస్తున్నాయని ఒక ఆస్ట్రోనాట్ అందులో చెప్పారు. దశాబ్దాల పాటు సీక్రెట్గా ఉన్న ఈ రిపోర్ట్ కూడా ఇప్పుడు బయటపడింది. అయితే ఇది కేవలం అపోలో మిషన్స్లో జరిగిందని మీరు అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే దీనికంటే 5 ఏళ్ల ముందు 1965లో జెమినీ 7 మిషన్లో జరిగిన సంఘటన ఇంకా డిస్టర్బింగ్గా ఉంటుంది. అమెరికా పంపిన ఈ ఎర్లీ స్పేస్ మిషన్లో ఫ్రాంక్ బోర్మాన్ అలాగే జిమ్ లోవెల్ అనే 2 ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. ఈ మిషన్ టైంలో స్పేస్లో ఒక గుర్తు తెలియని ఆబ్జెక్ట్ కనిపించిందని బోర్మాన్ సడన్గా రేడియోలో మిషన్ కంట్రోల్కు చెప్తాడు. అది మీ బూస్టర్ ఏమో అని మిషన్ కంట్రోల్ అడుగుతుంది. కానీ అది బూస్టర్ కాదని వేరే ఆబ్జెక్ట్ అని బోర్మన్ అన్నాడు. దానికి చుట్టూ లక్షల కొద్ది పార్టికల్స్ చేరుతున్నాయని కూడా అన్నాడు. లోవెల్ కూడా ఆ పార్టికల్స్ను కన్ఫర్మ్ చేశాడు. అది బూస్టర్ ఉన్న డైరెక్షన్కి పూర్తిగా వ్యతిరేక దిశలో ఉందని చెప్పాడు. బోర్మన్ మిషన్ కంట్రోల్లో ఇద్దరు కూడా కన్ఫ్యూజన్లో ఉన్న ఈ సంభాషణను అమెరికా ప్రభుత్వం 60 ఏళ్ల పాటు ప్రపంచానికి తెలియకుండా దాచింది. ఇప్పుడు పెంటగాన్ మొదటిసారి దీన్ని పబ్లిష్ చేసింది. అయితే ఇదంతా కేవలం స్పేస్కే పరిమితం కాలేదు. భూమి మీద కూడా ఇలాంటి ఎన్నో వింతైన వస్తువులు కనిపిస్తూ వస్తున్నాయి. చాలా మంది పైలట్స్ కెమెరాల్లో ఇలాంటి వింత వస్తువులను బంధించారు. పైలట్స్ వెంటనే తన టార్గెట్ సిస్టమ్ ఆన్ చేసి ఆబ్జెక్ట్ను లాక్ చేశారు. 20 సెకండ్ల పాటు అది స్క్రీన్ మీదే ఉంది. పైలట్ మిసైల్స్ ఫైర్ చేయడానికి రెడీ అవుతుండగా సడన్గా ఆ ఆబ్జెక్ట్స్ మాయమైపోయేవి. రాడార్ స్క్రీన్ మొత్తం ఖాళీ అయిపోయేది. అక్కడ అసలు ఏం లేనట్లుగా అంతా నార్మల్గా అయిపోయేది. FBI ఈ సంఘటన మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసింది. కానీ ఆ రిపోర్ట్ను క్లోజ్ చేసి క్లాసిఫైడ్ ఫైల్స్లో పెట్టేశారు. ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత ఆ ఫైల్స్ పెంటగాన్ డాక్యుమెంట్స్ ద్వారా బయటపడ్డాయి. అలా విండ్ టర్బైన్ దగ్గరగా ఒక అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ వెళుతున్న ఈ వీడియోను చూడండి. ఆ ఆబ్జెక్ట్ ఆ టర్బైన్ చుట్టూ చాలా స్లోగా మూవ్ అవుతోంది. మనుషులు తమ ఎనర్జీని ఎలా తయారు చేసుకుంటున్నారో అది అబ్జర్వ్ చేస్తున్నట్లుగా ఉంది. పెంటగాన్ ఈ వీడియో గురించి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు.
కేవలం దీన్ని ఒక అన్ఐడెంటిఫైడ్ ఫినామినా అని మాత్రమే రాసింది. కానీ అన్నిటికంటే పర్సనల్గా చాలా మిస్టీరియస్గా అనిపించిన వీడియో ఇది. ఇందులో ఉన్న ఆబ్జెక్ట్ షేప్ మనకు తెలిసిన ఏ వస్తువుతోనూ మ్యాచ్ అవ్వదు. దానికి 8 మూలలు ఒక నక్షత్రం ఆకారంలో ఉన్నాయి. కానీ ఇది నక్షత్రం కాదు, ఆకాశంలో కదులుతున్న ఒక ఆబ్జెక్ట్. ఏ డ్రోన్, బెలూన్ లేదా ప్రపంచంలో ఏ దేశానికి చెందిన మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అయితే కాదు. ఈ వీడియో చూస్తే ఒకే ఒక ప్రశ్న బుర్రలోకి వస్తుంది, ఇది మనుషులు తయారు చేసింది కాదు అని. ఇదంతా కేవలం అమెరికాలో మాత్రమే జరగలేదు. 2023 నవంబర్ 19న మన భారతదేశంలోని ఇంఫాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మధ్యాహ్నం 2:30 సమయంలో ఎయిర్పోర్ట్ అధికారులకు ఆకాశంలో అటు ఇటు కదులుతున్న ఒక మెరుస్తున్న వస్తువు కనిపించింది. అక్కడ అత్యంత వింతైన విషయం ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ కేవలం మనుషుల కళ్లకు మాత్రమే కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్ రాడార్లో దాని సిగ్నల్ ఎక్కడా దొరకడం లేదు, కానీ కంటికి మాత్రం స్పష్టంగా ఉంది. వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సమాచారం ఇచ్చారు. ఎయిర్ ఫోర్స్ వెంటనే ఎయిర్పోర్ట్ ఎయిర్ బేస్ను తమ కంట్రోల్లోకి తీసుకుంది. ఫ్లైట్స్ అన్ని ఆపేశారు, ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. దీన్ని చెక్ చేయడానికి 2 రఫేల్ ఫైటర్ జెట్స్ గాల్లోకి లేచాయి. కానీ ఆ ఆబ్జెక్ట్ కనిపించిన ప్రదేశానికి ఆ రఫేల్ జెట్స్ చేరుకునే సమయానికే అక్కడ మొత్తం ఖాళీ అయింది. ఆ ఆబ్జెక్ట్ మాయమైంది. పైలట్లు ఆ ఏరియా మొత్తం గాలించినా ఏ ఆధారం దొరకలేదు. అదొక మిస్టరీగానే మిగిలిపోయింది. స్పేస్లో ఆస్ట్రోనాట్స్, సముద్రం పైన పైలట్స్, అలాగే ఫైటర్ జెట్స్ ఇలాంటి కెమెరాల్లో ఈ ఆబ్జెక్ట్స్ కనిపించడం లేదు. ఇన్ని దశాబ్దాలుగా దాచిపెట్టిన ఆ 162 ఫైల్స్ను పెంటగాన్ అందుకే బయటపెట్టిందేమో. ఇక 1947లో అమెరికాలోని న్యూ మెక్సికో ఏరియాలో ఒక రోజు రాత్రి ఆకాశం నుంచి ఏదో కింద పడ్డం కొందరు చూశారు. ఉదయం అక్కడికి వెళ్లి చూసేసరికి విరిగిపోయిన కొన్ని మెటల్ ముక్కలు చెల్లాచెదురుగా పడున్నాయి. యుఎస్ ఆర్మీ అక్కడికి చేరుకుని ఒక ఫ్లయింగ్ డిస్క్ను రికవర్ చేసింది. అఫీషియల్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఈ విషయం తెలిసిన ప్రపంచం షాక్ అయింది. ఫ్లయింగ్ డిస్క్ అంటే అది మనుషులు తయారు చేసింది కాదు, ఇది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ 24 గంటలు తిరక్కముందే ఆర్మీ తమ స్టేట్మెంట్ను మార్చేసింది. అది కేవలం ఒక వెదర్ బెలూన్ అని చెప్పింది. ఒక్క రోజులో కథ మొత్తం ఎలా మారిపోతుంది? కానీ ప్రజల మైండ్లో మాత్రం ఒక అనుమానం ఉండిపోయింది. అది నిజంగానే వెదర్ బెలూన్ అయితే మొదట్లో ఫ్లయింగ్ డిస్క్ అని ఎందుకు చెప్పారు? స్టేట్మెంట్ ఎందుకు మార్చారు? ఏదైనా దాస్తున్నారా అన్న అనుమానాలు పుట్టుకొచ్చాయి. అమెరికా ఖచ్చితంగా ఏదో దాస్తుందని జనాలు ఫిక్స్ అయ్యారు. దీని తర్వాత 1952 నుంచి 1969 మధ్య కాలంలో యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఒక అతిపెద్ద ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రాం రన్ చేస్తుంది. దాని పేరే ప్రాజెక్ట్ బ్లూ బుక్. ఈ ప్రోగ్రాంలో 12,000 కంటే ఎక్కువ యుఎఫ్ఓ రిపోర్ట్స్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. 2023లో అమెరికా కాంగ్రెస్లో జరిగిన ఒక హీరింగ్లో మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ డేవిడ్ గ్రష్ ఒక పెద్ద క్లెయిమ్ చేశాడు. దశాబ్దాలుగా అమెరికా గవర్నమెంట్ ఒక సీక్రెట్ ప్రోగ్రాం రన్ చేస్తుందని అతను చెప్పాడు. అందులో కూలిపోయిన ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ను రికవర్ చేశారని, అలా ఏలియన్స్ బాడీల మీద రీసెర్చ్ చేస్తున్నారని. ఇక ఇప్పుడు 2026 మే నెలలో పెంటగాన్ పర్క్యూ ప్రోగ్రాం కింద మనం మాట్లాడుకుంటున్న ఆ 162 ఫైల్స్ రిలీజ్ చేశారు. ట్రాన్స్పరెన్సీ కోసమే ఇలా చేస్తున్నామని అమెరికా చెప్తుంది. తాను ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఏదీ దాయకుండా అంతా ఓపెన్గా ఉన్నామని ప్రెసిడెంట్ ట్రంప్ తన సోషల్ మీడియాలో ఓదరగొడుతూ ఉంటాడు. కానీ వాళ్ళు చెప్పేది అబద్ధం. వాళ్ళు ఏదో దాస్తున్నారు. ఇప్పుడిక అపోలో 17 ట్రాన్స్క్రిప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఒక ఆస్ట్రోనాట్ చంద్రుడి దగ్గర జూలై 4న ఫైర్ వర్క్స్ లాగా లైట్స్ కనిపిస్తున్నాయని చెప్పాడు. ఇది వినడానికి కొంచెం భయంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. అపోలో స్పేస్ క్రాఫ్ట్లో ఒక వేస్ట్ వాటర్ డంప్ సిస్టమ్ ఉండేది. స్పేస్ క్రాఫ్ట్ లోపల ఉన్న ఎక్స్ట్రా వాటర్ను స్పేస్లోకి రిలీజ్ చేసినప్పుడు ఆ లిక్విడ్ వెంటనే ఫ్రీజ్ అయిపోతుంది. చిన్న చిన్న ఐస్ క్రిస్టల్గా మారుతుంది. ఆ క్రిస్టల్స్ మీద సన్లైట్ పడినప్పుడు అవి మెరుస్తాయి. చాలా క్రిస్టల్స్ ఒకేసారి మెరిసినప్పుడు దూరం నుంచి చూస్తే అది ఫైర్ వర్క్ లాగా కనిపిస్తుంది. అచ్చం మనం దీపావళికి కాల్చుకునే మందులాగా. ఇక ఫ్రాంక్ బోర్నాన్ ఒక బోగిని రిపోర్ట్ చేసిన జెమినీ 7 ట్రాన్స్క్రిప్ట్ చూస్తే అందులో లక్షల కొద్ది పార్టికల్స్ గురించి ప్రస్తావించాడు. అవి కూడా అచ్చం ఇలాంటివే. సరే, అంతరిక్షంలో అయితే ఓకే, మరి మన భూమి మీద రికార్డ్ అయిన వీడియోల సంగతి ఏంటి? మన ఆకాశంలో ఫిజిక్స్ రూల్స్ను బ్రేక్ చేస్తూ మూవ్ అవుతున్న ఆ వింతైన యూఎఫ్ఓల కథేంటి? ముందుగా సముద్రం పైన గాల్లో ఆగున్న ఆ వైట్ ఆబ్జెక్ట్ వీడియో చూద్దాం. ఇది ఫైటర్ జెట్ కంటే స్పీడ్గా వెళుతోంది. నాసా 2023లో చేసిన యూఏపీ ఇండిపెండెంట్ స్టడీలో ఇలాంటి మిలిటరీ వీడియోల మీద డీటెయిల్డ్ అనాలిసిస్ చేశారు. ఈ వీడియోలో మనకు కనిపించే వింతైన మూమెంట్స్ చాలాసార్లు ఆ సెన్సార్ ప్లాట్ఫామ్ మూమెంట్ వల్లే జరుగుతున్నాయని వాళ్ళు చెప్పారు. ఒక ఫైటర్ జెట్ గంటకు 800 కిలోమీటర్ల స్పీడ్తో వెళుతున్నప్పుడు దాని కెమెరా కూడా ఆబ్జెక్ట్ను ట్రాక్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ స్పీడ్, డైరెక్షన్, పర్సెప్షన్ చాలా డిస్ట్రాక్ట్ అవుతుంది. మనకు ఎక్స్ట్రాడినరీ స్పీడ్తో వెళుతున్నట్టు కనిపించే వస్తువు నిజానికి చాలా నార్మల్ స్పీడ్లోనే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఆ రోజు కాక్పీట్లో ఉన్న కమాండర్ డేవిడ్ ఫ్రావర్ ఆ ఆబ్జెక్ట్ను కేవలం కెమెరాలో మాత్రమే కాదు, తన కళ్ళతో డైరెక్ట్గా చూశాడు. ఆ ఆబ్జెక్ట్ మన ఊహకు అందనంత అడ్వాన్స్డ్గా ఉందని ఆయన చెప్తాడు. అందుకే ఈ కేసు ఇప్పటికీ డిబేట్లోనే ఉంది. ఇక ఇప్పుడు 1999లో గల్ఫ్ ఆఫ్ ఒమన్లో రికార్డ్ అయిన వైరల్ ఫుటేజ్ దగ్గరికి వద్దాం.
ఇందులో ఒక ఆబ్జెక్ట్ ఫైటర్ జెట్ టార్గెటింగ్ సిస్టంలో 20 సెకండ్ల పాటు లాక్ అయ్యింది. తర్వాత మాయమైపోయింది. ఇక్కడ ఒక పాసిబిలిటీ ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ వేరే దేశానికి చెందిన అడ్వాన్స్డ్ సర్వేలైన్స్ డ్రోన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే 1999లో స్టెల్త్ టెక్నాలజీ చాలా వేగంగా డెవలప్ అవుతుంది. మరి ఆ 8 పాయింటెడ్ స్టార్ షేప్లో ఉన్న ఆబ్జెక్ట్ పరిస్థితి ఏంటి? ఈ వీడియోకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఖచ్చితమైన సైంటిఫిక్ అనాలిసిస్ పబ్లిక్గా వైరల్ కాలేదు. ఎందుకంటే ఈ ఫైల్ కొద్ది రోజుల క్రితమే రిలీజ్ అయింది. కానీ ఇక్కడ ఒక ఛాన్స్ ఏంటంటే అది ఏదైనా ఎక్స్పెరిమెంటల్ మిలిటరీ క్రాఫ్ట్ ఫుటేజ్ అయి ఉండొచ్చు. కెమెరా రిఫ్లెక్షన్స్ వల్ల అది నార్మల్ ఆబ్జెక్ట్ లాగా కాకుండా స్టార్ షేప్లో కనిపించుండొచ్చు. ఇక ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం. ఈ ఫైల్ రిలీజ్ చేసినంత మాత్రాన ఇవి ఏలియన్స్కు ఎవిడెన్స్ కాదని పెంటగాన్ స్వయంగా చెప్పింది. ఇవన్నీ అన్రిజాల్వ్డ్ కేసులుగా మాత్రమే వాటికి సంబంధించిన ఆధారాలను బయట పెట్టామని బొణుకుతోంది. అన్రిజాల్వ్డ్ అంటే ఏలియన్ అనే అర్థం కాదు. డేటా తక్కువగా ఉండడం, సెన్సార్స్ లిమిటేషన్స్ లేదా పబ్లిక్గా ఎక్స్ప్లెయిన్ చేయలేని ఏదైనా క్లాసిఫైడ్ మిలిటరీ టెక్నాలజీ కావడం వల్ల వాటిని అన్రిజాల్వ్డ్ అని అంటారు. కానీ ఇక్కడ నేను ఒక విషయం క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోలు ఫుటేజెస్ ఏలియన్స్కు ప్రూఫ్స్ కాకపోవచ్చు, కానీ నిజంగానే ఏలియన్స్ ఉండి తీరుతాయని నేను బలంగా నమ్ముతున్నాను. మరి మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.